ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే నివారణ కొరకు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. 100% గ్యారంటీతో అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడతాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయంలో మహాగురువైన మహనీయులైన మరియు అన్ని విద్యలలో సంపన్నులైన మహా గురూజీ భవానీరాజు గారి చేతి మీతోటి ఈ రోజు సంప్రదింపు జరుగుతుంది. నమ్మకంగా ఇప్పుడే కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 7330741572. అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త కూడా అందుకుంటారు. మరి అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు ఈ రోజు పార్టీల కొరకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. త్వరలో పని రంగంలో ఒక పెద్ద అవకాశం అనేది మీకు వస్తుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా ఈ రోజు రుజువు అవుతుంది. ఇక ఈ రంగంలో కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి. వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం కూడా మీకు రావచ్చు. ఈ రోజు రాశి వారి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. భయాన్ని తొలగించుకోవాలి. ఎక్కడి నుండైనా సరే మీకు మరి మంచి శుభవార్తలు అనేవి అందే అవకాశాలు అయితే ఉన్నాయి. పని ప్రాంతంలో మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది. మరికొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని విశ్వసించడం ద్వారా చెప్పిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోండి. ఈ రోజు రాశి వారు ఏదైనా పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. ఈ రాశి వారు కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు. విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్ళవచ్చు. స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధం అవ్వచ్చు. ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులు సంస్థల్లో చిక్కుకోపోవచ్చు. చాలా తెలివైన మరియు స్వార్థం అనేది చెడ్డ సంస్థ కారణంగా కూడా మరి ఈ రోజు కొంత మీకు నష్టం కూడా కలగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం మరియు స్నేహితులు ఈ రోజు మీరు వారితో కూడా జాగ్రత్తగా మరి ఈ రోజు ప్రవర్తించాలి. పని రంగంలో వెనుక భాగంలో చెడులు కూడా ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశాలు లభిస్తాయి. సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తుంటే ఆ ఆటంకాలను పోరాటాల ద్వారా మరి లేదా కోపం ద్వారా మీ సమయాన్ని నాశనం చేసుకుంటూ వాటిని తొలగించడానికి ఆ అడ్డంకులను ప్రయత్నాలు చేయకండి. ప్రశాంతంగా ఉండి ఆ అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు మద్దతు అనేది ఉంటుంది. భావోద్వేగ సందర్భాల్లో కూడా మంచి అవకాశం అనేది లభిస్తుంది. మీరు అవకాశం కోసం వేచి ఉండండి. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపై ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ప్రేమలో కూడా సులభంగా ఉంటారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తూ ఉంటారు. ప్రియమైన వారికి మద్దతు అనేది ఇవ్వగలుగుతారు. ప్రియమైన వారితో మంచి ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటారు. ప్రేమ విశ్వాసాన్ని పెంచుకుంటారు. కొత్త వ్యక్తుల నుండి దూరం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రోజు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాలి. ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఈ రోజు మీరు తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రియమైన వారితో కలిసి ఉండడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఆనందం సంతోషం ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలలో సహనం అవసరమవుతుంది. సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. సీనియర్ వ్యక్తులతోటి సంతోషంగా ఉండండి. ఈరోజు స్పష్టంగా అన్ని విషయాలను కొనసాగించండి. ప్రభువుల నుంచి జాగ్రత్తగా ఉండండి. వారిని గౌరవ భావాలతోటి ప్రవర్తించాలి. పెద్దవారిని గౌరవించండి. కుటుంబంతో సంతోషంగా ఉండండి. చిరస్మరణీయమైనటువంటి క్షణాలు ఈ రోజు గడిపే అవకాశాలు లభిస్తాయి. భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఆకర్షణ అనుభవించగలుగుతారు. ఆనందం యొక్క క్షణాలు ఈ రోజు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక ప్రతి వారితో కూడా మంచి ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబం మరియు సన్నిహితులతోటి మద్దతు కూడా పొందగలుగుతారు. వాగ్దానాన్ని నెరవేర్చండి. బంధువులతో ఆనందంతో ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు.
ప్రేమల్లో శుభం ఉంటుంది, భావోద్వేగ సమతుల్యత కూడా ఉంటుంది, అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఈ రాశి వారి లావాదేవీలలో స్పష్టంగా ఉంటారు, నైపుణ్యాలతో చోటు కల్పించుకుంటారు, కార్యాచరణను పెంచుకుంటారు, మరి సహకారాన్ని నిర్వహిస్తారు, స్వేచ్ఛగా ముందుకు కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు ప్రత్యేకంగా అన్ని విషయాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరియు ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో మెప్పును కూడా పొందగలుగుతారు, గొప్ప సంపదను కూడా అనుభూతి చెందగలుగుతారు. సృజనాత్మకత అనేది పనిచేయడానికి మంచి రోజుగా ఉంటుంది. బంధువులతో తేడాలు ఉండకుండా చూసుకుంటేనే మంచిది. కొంత పనులు బిజీగా అయితే ఉంటారు, అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. ఈ రాశి వారు మాత్రం కృషి యొక్క మంచి ఫలితాలను కూడా పొందుతారు. కొత్తతనాన్ని అనుభూతి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకూడదు, ప్రజల ఆలోచనలను మార్చకూడదు. ఈ రోజు రాశి వారు మాత్రం నాయకత్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజు రాశి వారు మాత్రం విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అయితే చాలా బాగా పొందగలుగుతారు. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. లక్కీ సంఖ్య 27, లక్కీ కలర్ అయితే మరి పసుపు. పరిహారంలో ఈ రోజు రాశి వారు శివలింగానికి జలాభిషేకం చేయటం వలన శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.